మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దుర్గా ప్రసాద్. ఈరోజు మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో హెడ్జింగ్ స్ట్రాటజీస్ ద్వారా నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు, రిస్క్ని తగ్గించుకుంటూ అంటే రిస్క్ లేకుండా ఏ విధంగా ట్రేడ్ తీసుకోవచ్చో ప్రాక్టికల్ రేట్తో చూద్దామండి. ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో మనకి తెలిసిందే కదా, ఆప్షన్స్లో ట్రేడర్స్ ఎందుకు లాస్ అవుతారు అంటే రిస్క్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది, అలాగే మార్కెట్ అన్సర్టనిటీ కదా, కాబట్టి రిస్క్ని మేనేజ్ చేయలేక అంటే వాళ్ళు అనుకున్న దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు లాస్ని మేనేజ్ చేయడం రాక చాలా వరకు లాస్ అవుతూ ఉంటారు. ఒకవేళ మనం తీసుకున్న పొజిషన్స్లో రిస్క్ అనేది కనుక ప్రీ డిఫైన్డ్ అయితే, రిస్క్ అనేది ప్రీ డిఫైన్డ్ అయ్యి దట్టు లో రిస్క్ ఉన్నప్పుడు మనం కొంచెం వెయిట్ చేయగలుగుతాం. అంటే రిస్క్ ఎప్పుడైతే ప్రీ డిఫైన్డ్ ఉందో, చాలా తక్కువ ఉందో, ఆటోమేటిక్గా మన ఎమోషన్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. అలాగే మన ఎమోషన్స్ కంట్రోల్లో ఉన్నాయంటే మన డెసిషన్ మేకింగ్ కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. అంటే ఎప్పుడైతే రిస్క్ తక్కువ ఉంది, అలాగే రిస్క్ తక్కువ ఉంది, ప్రీ డిఫైన్డ్ రిస్క్ ఉందో, మనం చేసే ట్రేడ్ బెటర్గా ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈరోజు ఒక నిఫ్టీ ట్రేడ్ తీసుకుందాము, అంటే ఎట్లా మన రిస్క్ని మినిమైజ్ చేసుకుందాము ప్రాక్టికల్గా చూద్దాము. ఇప్పుడు నిఫ్టీ ఫ్యూచర్ వచ్చి నిఫ్టీ వచ్చి 23,600లో క్లోజ్ అయింది కదా. నిఫ్టీ ఫ్యూచర్ ఒక 150 పాయింట్స్ ప్రీమియంలో ఉంది, 23,820 ఉంది. మనం కనుక ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంది అనే డైరెక్షన్లో ఉన్నామనుకోండి, అంటే మనకున్న పారామీటర్స్ బట్టి మార్కెట్ కనుక అప్ అవుతుంది అనుకున్నామంటే, రెగ్యులర్ ట్రేడింగ్ చేసామంటే రిస్క్ రివార్డు రెండు ఈక్వల్గా ఉంటాయి. ఆబ్వియస్లీ మనం రిస్క్లో లాస్లో క్లోజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా మన రిస్క్ మీద బేస్ చేసే స్ట్రాటజీని ఫార్మేషన్ తీసుకున్నామంటే మనము వెయిట్ చేయగలుగుతాము ఒకవేళ ఆపోజిట్ జరిగినా కనుక. ఇక్కడ మనం 23,814 ఉంది ఈరోజు క్లోజింగ్. ఈరోజు కనుక ఒక ఫీచర్ బై చేసాము, జనవరి ఫీచర్ అనుకోండి, మనకి పడిపోతే అన్లిమిటెడ్ లాస్, పెరుగుతుంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్. ఈ పడిపోతుంటే అన్లిమిటెడ్ లాస్ కాబట్టి మనం జనరల్గా ఏం చేస్తాం, పుట్ ఆప్షన్ బై చేస్తాము. ఇక్కడ నేను ఏం తీసుకున్నా అంటే పుట్ ఆప్షన్ అనేది కరెంట్ మంత్ కాకుండా, జనవరి కాకుండా, కరెంట్ వీక్ కాకుండా లీప్ ఆప్షన్ పుట్ని తీసుకుంటున్నాను. అంటే లీప్ ఆప్షన్ అంటే మోర్ దెన్ 9 months టైం వాల్యూ ఉన్నదాన్ని లీప్ అంటాం కదా. ఇప్పుడు నేను తీసుకుంటుంది 2025 డిసెంబర్ పుట్ని తీసుకుంటున్నాము. డిసెంబర్ పుట్ అంటే ఓన్లీ రౌండ్ ఫిగర్ ఆప్షన్సే ఉంటాయి కాబట్టి నేను 25,000 పుట్ని తీసుకుంటాను. అంటే 25,000 పుట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వచ్చి 23,630 స్పాట్ ఉంది, 800 ఫ్యూచర్ ఉంది. అంటే డీప్ ఇన్ ది మనీ ఆప్షన్ని, పుట్ ఆప్షన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అంటే డీప్ ఇన్ ది మనీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకవేళ మార్కెట్ మనం ఫ్యూచర్ బై కదా చేసాము, మార్కెట్ కనుక కిందకి వెళ్ళిపోతూ ఉంటే పుట్ ఆప్షన్ అనేది డీప్ ఇన్ ది మనీ పుట్ కాబట్టి దీని డెల్టా చాలా ఎక్కువ ఉంటుంది. 0.7 ఉంటుంది, ఇంకా పడిందంటే 0.8, 0.9కి వెళ్ళిపోతుంది. అంటే మనకి డౌన్ సైడ్ వచ్చినప్పుడు రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే నేను 25,000 పుట్ ఎంత ఉంది, 1100 ఉంది కదా, 1030 ఉంది కదా, 1030లో మనం పుట్ని బై చేసాం. అంటే ఇప్పుడు మన దగ్గర రెండు పొజిషన్స్ ఉన్నాయి. ఒకటి జనవరి నిఫ్టీ ఫ్యూచర్ బై, అంటే మార్కెట్ పెరుగుతుందని మన యాంటిసిపేషను, మన అవుట్లుక్ ఏంటి, మార్కెట్ ఎక్కడ నుండి పెరిగే ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నాం. అంటే మనకున్న పారామీటర్స్ బట్టి పెరుగుతుంది అనుకున్నప్పుడు ఈ స్ట్రాటజీ మనకి వర్కౌట్ అవుతుంది. అంటే నిఫ్టీ ఫ్యూచర్ బై చేసాము, దాంతోపాటు ఏం చేసుకున్నాము, 25,000 పుట్ని బై చేసాం. అంటే 25,000 పుట్కి టైం వాల్యూ ఎంత ఉంది అంటే ఆల్మోస్ట్ 1 year ఉంది. అంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కదా, 2025 డిసెంబర్ అంటే 1 year టైం వాల్యూ ఉంది. ఇక్కడ రెండు కేసెస్ ఉంటాయి, మార్కెట్ కింద పడడం, మార్కెట్ పైకి వెళ్ళడం. నేను దీంతో పాటు అడిషనల్గా ఏం చేస్తున్నాను, కింద పడినప్పుడు రిస్క్ అనేది ప్రీ డిఫైన్డ్ అయింది, కానీ ఎంతో కొంత ఉంది కదా, దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు నిఫ్టీ ఫ్యూచర్ బై ఉంది కదా, కాల్ని నేను సెల్ చేస్తాను. ఏ కాల్ని సెల్ చేస్తానంటే, మనకి రిసీవ్డ్ ప్రీమియం అనేది కొంచెం ఉండాలి కదా, మరి 30-40లో అమ్మినా దానికి అది పెద్ద ఉపయోగం ఉండదు కాబట్టి నేను నెక్స్ట్ వీక్ స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ ఎంత ఉంది కాల్ అంటే 600 పాయింట్స్ అబోవ్ కాల్ తీసుకుంటాను. అంటే స్పాట్కి 600 అబోవ్, ఫ్యూచర్కి అయితే 450 పాయింట్స్ అవుతుంది. 24,100 కాల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కాల్ని నేను 72 ఉంది ప్రజెంట్లో సెల్ చేసాము. ఇప్పుడు మన దగ్గర ఉన్న పొజిషన్స్ 3 ఉన్నాయి. ఒకటి నిఫ్టీ ఫ్యూచర్ బై, 2 డిసెంబర్ పుట్ బై అంటే 25,000 పుట్ బై, థర్డ్ ఏంటి 24,100 కాల్ సెల్. ఈ మూడు తీసుకున్నాం కదా, మార్జిన్ చాలా ఎక్కువైపోద్దా, ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువైపోద్దా అంటే, మార్జిన్స్ ఎప్పుడైనా సరే బేస్డ్ ఆన్ రిస్క్. అంటే రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు మార్జిన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ తక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది మార్జిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ రిస్క్ అనేది ప్రీ డిఫైన్డ్ కాబట్టి, దట్టు చాలా తక్కువ ఉంది కాబట్టి స్పాన్ మార్జిన్ అనేది నెగ్లెజిబుల్ ఉంటుంది, ఆల్మోస్ట్ జీరో ఉంటుంది స్పాన్ మార్జిన్. ఓన్లీ మనం పే చేయాల్సింది ఆప్షన్ బై వాల్యూ ప్లస్
ఎక్స్పోజర్ వాల్యూ, ఈ రెండు పే చేస్తే చాలు. ఈఎల్ఎం అనేది ఉండదు, ఎందుకంటే మనం తీసుకుంటుంది నెక్స్ట్ వీక్ కాబట్టి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ థర్స్డే వరకు ఈఎల్ఎం ఉండదు. ఇప్పుడు మనం పే చేయాల్సింది ఓన్లీ ఆప్షన్ బై వాల్యూ ప్లస్ ఎక్స్పోజర్ వాల్యూ. ఇక్కడ మనం రిస్క్ అనేది జీరో అయిపోవడం వల్ల, అంటే రిస్క్ అనేది జీరో అయిపోవడం వల్ల మనకి స్పాన్ మార్జిన్ అనేది తీసుకోరు. అంటే ఎక్స్పోజర్ మార్జిన్ ప్లస్ ఆప్షన్ బై వాల్యూ పే చేస్తే చాలు. ఇప్పుడు లాట్ సైజ్ 75 అయింది కదా, అంటే నిఫ్టీ మన దగ్గర ఒక ఫీచర్ బై ఉంది, ఒక పుట్ బై ఉంది, ఒక కాల్ సెల్ ఉంది. ఇప్పుడు మార్కెట్ కింద పడవచ్చు, అక్కడక్కడే ఉండొచ్చు, పెరగచ్చు. 3 కేసులే కదా మనకు మార్కెట్ ఉండేది. కింద పడుతుంది అనుకోండి, అంటే బాగా ఫాల్ అవుతుంది అనుకోండి, మనకి బాగా లాస్ అవుతుందా అంటే సపోజ్ 400 పాయింట్లు నిఫ్టీ పడిపోయింది అనుకోండి, 400 పాయింట్స్ పడిపోతే ఆబ్వియస్లీ మనకి నిఫ్టీలో 400కి 400 లాస్ వస్తుంది ఇంటూ లాట్ సైజ్. కానీ మనకి పుట్ ఉంది కదా, అది 25,000 పుట్టు, దట్టు డీప్ ఇన్ ది మనీ పుట్ కాబట్టి అది దాని డెల్టా ఫస్ట్ 100కి 0.65 ఉంటే నెక్స్ట్ 100కి ఇంకా పెరుగుతూ ఉంటుంది. చివరి అంటే 400 పాయింట్స్ పడిపోతే అది ఆల్మోస్ట్ 300 పాయింట్స్ పెరుగుతుంది. అంటే మనకు అక్కడ గ్యాప్ ఎంత వస్తుంది, కేవలం ఒక 90-100 పాయింట్స్ ఉంటుంది. కానీ కింద పడిపోయిందంటే 24,100 కాల్. ఇది కింద పడడానికి టైం అయితే తీసుకుంటుంది కదా, ఒక 2 డేసో 3 డేసో 4 డేసో. కాబట్టి 24,100 కాల్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అయిపోయి 70 అలా 10కి 15కి 20కి వచ్చేస్తుంది. అది డిపెండెంట్ డేస్. అంటే కింద పడుతుంటే మనకి లాస్ ఏం లేదు, ఎంతో లేదు ఉన్నది, కానీ చాలా నెగ్లిజిబుల్ లాస్ ఉంటుంది. మళ్ళీ కింద పడంగానే మనం ఏం చేస్తాము, స్ట్రైక్ ప్రైజ్ని రొటేట్ చేస్తాము. కాల్ సెల్ 24,100 క్లోజ్ చేసి 23,900 కానీ 23,850 కానీ సెల్ చేస్తాం. అది కూడా కరెంట్ ఆ మంతే తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ వీక్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ వీక్దే తీసుకోవాలంటే మా డిపెండెంట్ మార్కెట్ నెక్స్ట్ వీక్ మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ ప్రీమియం ఉన్నదానికి షిఫ్ట్ చేసుకోవచ్చు. అంటే మార్కెట్ డౌన్ అవుతుంటే మనకు వచ్చే లాస్ అనేది నెగ్లిజిబుల్ ఉంటుంది. అలాగే న్యూట్రల్ మార్కెట్ ఉందనుకోండి, న్యూట్రల్ మార్కెట్ అంటే మనం తీసుకున్న పుట్టు తగ్గిపోతుంది కదా, అంటే అది డీప్ ఇన్ ది మనీ పుట్టు, ఇంట్రెన్సిక్ వాల్యూ ఫుల్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంది కదా, అది పెద్దగా తగ్గదు, అక్కడక్కడే ఉంటుంది. కాబట్టి న్యూట్రల్ మార్కెట్లో మనకి నష్టం లేదు. మనం అమ్మిన కాల్ సెల్ జీరో అయిపోతుంది. అంటే న్యూట్రల్ మార్కెట్లో మనం ప్రాఫిట్లోనే ఉంటాం. మరి మార్కెట్ పెరిగితే మనం కాల్ సెల్ చేసాం కదా, లాస్ అంటే లేదు. మనం కాల్ సెల్ చేసింది 24,100, దట్టు మనం 72 పాయింట్స్ ప్రీమియం రిసీవ్ చేసుకున్నాము. కాబట్టి మన కాల్ సెల్ ఎప్పుడు లాస్ వస్తుందంటే 24,172 స్పాట్ ప్రైస్ దాటాలి. నెక్స్ట్ వీక్ స్పాట్ ప్రైస్ 24,172 అంటే ఆల్మోస్ట్ మీరు ఒక 120 పాయింట్స్ ప్రీమియం ఉంటుంది. కాబట్టి నిఫ్టీ ఫీచరు 24,300కి వస్తే కానీ మీకు లాస్ స్టార్ట్ అవుతుంది. 24,300కి వచ్చిందంటే ఆల్రెడీ మనం కొన్నది 23,820లో కాబట్టి 480 పాయింట్స్ మనం ఫ్యూచర్లో ప్రాఫిట్లో ఉంటాం. అక్కడ నుండి మార్కెట్ పెరుగుతూ ఉంటే ఫ్యూచర్ బైలో ప్రాఫిట్ ఉంటుంది, కాల్ సెల్లో లాస్ ఉంటుంది. అంటే మన ప్రాఫిట్ వచ్చి లాక్ అయిపోద్ది 480-470 పాయింట్స్కి. 480-470 పాయింట్స్కి లాక్ అవుద్ది. మరి పుట్లో లాస్ వస్తుంది అంటే పుట్లో లాస్ వస్తుంది, కానీ అది టైం వాల్యూ చాలా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెమే తగ్గుతుంది. అంటే మార్కెట్ పెరిగినా మనం ప్రాఫిట్లోనే ఉంటాము, తగ్గినా పెద్దగా లాస్లో ఉండము, న్యూట్రల్గా ఉన్న ప్రాఫిట్లో ఉంటాం. ఇవాళ మనం ఫ్యూచర్ బై చేస్తాం 23,820, వెంబటే ఒక 150 పాయింట్స్ పడిపోయింది అనుకోండి, మనకి ఏ హెడ్జ్ లేదనుకోండి, చాలా ప్యానిక్ అవుతాము, క్లోజ్ చేస్తాం, నెక్స్ట్ మళ్ళీ పెరగచ్చు. అంతే కదా, మార్కెట్లో ఉన్నాయి 2 పెరుగుతుంది పడుతూ ఉంటుంది. అదే మనకి హెడ్జ్ ఉందనుకోండి, మనకి అంతగా టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఎంత రివర్స్ అయినా, ఎంత ఆపోజిట్గా మార్కెట్ మూవ్ అయినా మన రిస్క్ అనేది వెరీ వెరీ లో ఉన్నప్పుడు మనకి ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటాయి. ప్లస్ దట్టు మనకి చాలా టైం వాల్యూ ఉంది కదా. అలాగే ఈ వీక్ మనకు వర్కౌట్ కాలేదు, మార్కెట్ కిందే ఉందనుకోండి, 24,100 కాల్ని మనం క్లోజ్ చేస్తాము. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ ఉంటుంది కదా, 3rd వీక్ 4th వీక్ మళ్ళీ మనం కాల్ని సెల్ చేస్తాము, మళ్ళీ ప్రీమియంని రిసీవ్ చేసుకుంటాం. కాబట్టి డౌన్ సైడ్ గురించి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే అప్ సైడ్ అయితే మనం గ్యారంటీ ప్రాఫిట్లో ఉంటాం. మరి ఇది 1:1 రేషియో చేస్తే ఐడియల్ అంటే, ఒక పుట్టుకొని ఒక ఫీచర్ కొని ఒక కాల్ సెల్ చేస్తే ఐడియల్ అంటే, అది మీరు 2:3 కూడా చేసుకోవచ్చు. అంటే 1:2 చేస్తే కొంచెం రిస్క్ అవ్వచ్చు. అంటే షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో నిఫ్టీ కనుక ఒక 800-900 పాయింట్స్ పెరిగితే అది పెరగడం తక్కువ ఛాన్సెస్, కానీ ఛాన్సెస్ అయితే ఉంది కదా. 2:3 కానీ 3:4 అంటే 3 పుట్స్ కొంటాము, 3 ఫీచర్లు బై చేస్తాము, 4 కాల్స్. కాకపోతే దానికి మనీ కొంచెం ఎక్కువ అవసరం అవుతుంది. నార్మల్ ట్రేడింగ్ చేసుకోవాలన్నా మనం 1:1 చేసుకుంటే రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. మన లిమిట్ కనుక పర్మిట్ చేస్తే, మార్జిన్ కనుక పర్మిట్ చేస్తే మనం రేషియో స్ప్రెడ్ కూడా చేయొచ్చు. అలాగే స్ట్రైక్ ప్రైజ్ను రొటేట్ చేసుకోవాలి. మనకి ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. మార్కెట్ పడిపోతున్నప్పుడు 24,100 కాల్ సెల్ మీకు అదేం పెద్దగా ఉపయోగం ఉండదు కాబట్టి అది క్లోజ్ చేస్తాం. ఎందుకంటే మనం 70లో అమ్మాము, అదే 20కి వచ్చేసింది అనుకోండి, ఇంకా 3-4 వర్కింగ్ డేస్ రిమైనింగ్ ఉందనుకోండి, అక్కడ క్లోజ్ చేసేస్తాము. చేసి మళ్ళీ దాని తర్వాత వీక్ని కాల్ని సెల్ చేస్తాము. అంటే మళ్ళీ కాల్ సెల్ చేస్తాం కాబట్టి ప్రీమియం అనేది మళ్ళీ రిసీవ్ చేసుకుంటాం.
అంటే మనకి ఎప్పుడైనా సరే మనం తీసుకున్న ట్రేడ్కి ఆపోజిట్గా వెళ్ళినప్పుడు మనం ఎప్పుడు రిస్క్ గురించి ఆలోచించాలి. మనం తీసుకున్న దానికి ఆపోజిట్గా వెళ్ళినా ఎప్పుడైతే మన రిస్క్ అనేది చాలా కంట్రోల్లో ఉందో ఎమోషన్స్ కూడా మనకు కంట్రోల్ అవుతాయి. మనకు ఇది కాలర్ స్ట్రాటజీ కలిపితే మనం లీప్ ఆప్షన్స్తో క్యాలెండర్ చేసాము. కాలర్ స్ట్రాటజీ మనం లీప్ ఆప్షన్స్తో కాలర్ స్ట్రాటజీ చేసాము. ఇక్కడ మనం ఇవాళ మార్నింగ్ బై చేసాము. మార్కెట్ 150 పాయింట్స్ ప్యానిక్గా పడిపోయింది. పడిపోయినా మనకి రేపు మార్కెట్ ఎలా క్లోజ్ అవుతుంది, ఎలా ఓపెన్ అవుతుంది, ఇంకా పడిపోద్ది అనే టెన్షన్ పెద్దగా ఉండదు. ఎందుకంటే మనకి 90% ప్రొడక్షన్ ఉంది. 90% దట్టు దాన్ని పెంచుకోవచ్చు. ఎందుకంటే కాల్ సెల్ చేసుకుంటే వెళ్ళొచ్చు. మనకి డిసెంబర్ దాకా టైం వాల్యూ ఉంది. ఫ్యూచర్ని కూడా మనం రోల్ ఓవర్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అలాగే నిఫ్టీ ఒక 500 పాయింట్స్ పడిపోయింది అనుకోండి. అంటే ఒక ఫ్యూచర్ బై పుట్ బై కాల్ సెల్ చేసాము, స్ట్రైక్ ప్రైస్ రొటేట్ చేసాము, ఓవర్ ఏ పీరియడ్ ఒక 10, 15, 20 డేస్కి 500 పాయింట్స్ పడిపోయింది అనుకోండి. అక్కడ మళ్ళీ మనం ఇంకో పొజిషన్ ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే ఈసారి 25,000 పుట్ అనేది టూ మచ్ ఇంది మనీ అయిపోద్ది కాబట్టి మనం 24,000 పుట్తో ఇంకొక పొజిషన్ అంటే 24,300కి వచ్చేసింది మార్కెట్. 23,300కి వచ్చింది అనుకోండి. అక్కడ ఈ పొజిషన్ కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఇంకో కొత్త ట్రేడ్ని ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి మార్జిన్ అనేది ఫస్ట్ మనకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే రిస్క్ అనేది చాలా తక్కువ. అంటే ప్రీ డిఫరెంట్ రిస్క్. మనకి ఏదైనా ఆపోజిట్గా ఉన్నాయి, మన దగ్గర చాలా క్వాంటిటీ ఉంది, మార్కెట్ పడుతుంది అనుకోండి, క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ రోజు చూసుకోవచ్చు. విపరీతంగా ఏం జరిగిపోదు కదా. ఓకే, రెండేంటి, ఎప్పుడైతే రిస్క్ అనేది ప్రీ డిఫైన్డ్ ఉందో ఆబ్వియస్లీ మార్జిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓన్లీ ఆప్షన్ బై వాల్యూ ప్లస్ ఎక్స్పోజర్ మార్జిన్ పే చేస్తే చాలు. దీంట్లో స్పాన్ మార్జిన్ అనేది ఏమి ఉండదు. అంటే మనకు మార్జిన్ అనేది తక్కువ ఉంటుంది, రిస్క్ అనేది ప్రీ డిఫైన్డ్ ఉంటుంది. అలాగే స్ట్రైక్ ప్రైజ్ను రొటేట్ చేసుకోవచ్చు. మనకు ఐడియా వచ్చేస్తుంది స్ట్రైక్ ప్రైజ్ని ఎలా రొటేట్ చేయాలంటే ట్రేడ్ చేస్తూ ఉంటాం కదా, కింద పడుతున్నప్పుడు కాల్ సెల్ని కిందకు జరుపుతూ ఉంచుతాం. అలాగే రేషియో స్ప్రెడ్ చేస్తాము 3:3:4 అనుకోండి, రిస్క్ అనేది ఇంకా నెగ్లిజిబుల్ అయిపోతుంది. 3:3:4 చేసాం కదా, మరి కాల్ ఒకటి నేకెడ్గా ఉంది కదా, ఎక్స్ట్రా ఉంది కదా, అది లాస్ వస్తుంది కదా అంటే అది లాస్ వచ్చేప్పటికి ఫ్యూచర్ మనం 500 పాయింట్స్ 480 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంటాం. అంటే 3:3:4 చేసినప్పుడు మనం ఆల్రెడీ 1,500 పాయింట్స్ నిఫ్టీ ఫ్యూచర్లో ప్రాఫిట్లో ఉంటాం. కాబట్టి రేషియో స్ప్రెడ్ కూడా ఐడియలే. 1:2 అంత ఐడియల్ కాదు. 3:4 ఆర్ 4:5 అనేది ఎక్కువ అల్ట్రా హెచ్ఎన్ఎస్ వీళ్ళు చేసేదంతా రేషియో స్ప్రెడ్సే చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.